కొందరు కాకరకాయని ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు. ఎవరు అవాయిడ్ చేయాలంటే, కాకరకాయ షుగర్ ఉన్న వారికి ఔషధం లాంటి కూరగాయ. చేదు కూరగాయగా పేరున్న ఈ కాకరకాయని కొంతమంది అసలే తినడానికి ఇష్టపడరు, కొంతమంది మాత్రం మరీ ఇష్టంగా తింటారు. హెల్దీ కూరగాయగా పేరున్న ఈ కాకరకాయని కొంతమంది తినకపోవడమే మంచిది. కాకరకాయలో ఎన్నో పోషకాలు ఉంటాయి. క్యాలరీలు, ప్రోటీన్, ఫ్యాట్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్తో పాటు విటమిన్స్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా విటమిన్ సికి కాకరకాయ అద్భుతమైన మూలం. ఇది విటమిన్ B9 యొక్క సహజ రూపం. కణాలు పెరగడానికి, అభివృద్ధి చెందడానికి ఇది అవసరం. అంతేకాకుండా కాకరకాయలో సోడియం ఎక్కువగా ఉంటుంది. పాలకూరలో కంటే 2 రెట్లు కాల్షియం, అరటిపండులో కంటే 2 రెట్లలో పొటాషియం కలిగి ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ కాకరకాయలో ఎక్కువగా ఉంటాయి. ఇవి కణాల వాపు, ఆక్సీకరణ నష్టం నుండి రక్షిస్తాయి. ఇన్ని పోషకాలున్న కాకరకాయల్ని కొంతమంది అసలే తినకూడదు. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, కాబోయే తల్లులు, పాలిచ్చే మహిళలతో పాటు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేవారు కూడా ఈ కాకరకాయని దూరంగా ఉంచాలి. కొన్ని జంతువులపై జరిగిన అధ్యయనాల ప్రకారం కాకరకాయలు తింటే పుట్టుకతో వచ్చే లోపాలు ఉంటాయని తేలింది. అయితే ఇదే విషయం గురించి తెలుసుకోవడానికి మరికొన్ని వివరాలు తెలుసుకుందాం. జీర్ణ సమస్యలు, వాంతులు, విరోచనాలు, పేగు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు కూడా కాకరకాయల్ని దూరంగా ఉంచాలి. వీటి వల్ల సమస్య పెరిగే అవకాశం ఉంది, కాబట్టి దూరంగా ఉండడమే మంచిది. గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు కూడా కాకరకాయల్ని దూరంగా ఉంచడమే మంచిది. ఉపవాసం ఉన్నవారు, బలహీనంగా ఉన్నవారు, శారీరకంగా బలహీనంగా ఉన్నవారు, ఎక్కువగా ఉపవాసం చేసిన వారు, సర్జరీలు అయ్యి రక్తం కోల్పోయిన వారు కాకరకాయ తినకూడదు. ఎందుకంటే ఇవి మీ రక్తంలో చక్కెర స్థాయిల్ని విపరీతంగా తగ్గిస్తుంది. దీనివల్ల తల తిరగడం, మూర్ఛ వ్యాధి లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కిడ్నీ, లివర్ ప్రాబ్లమ్స్తో బాధపడేవారు కాకరకాయ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సమస్యతో బాధపడుతున్నప్పుడు వీటిని తినే ముందు ఓసారి డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. ఇవి స్వతహాగా మంచివే అయినప్పటికీ మన బాడీలోని కొన్ని సమస్యల కారణంగా మనకి నెగిటివ్ ఎఫెక్ట్స్ తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొంతమంది ఈ కాకరకాయలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.